అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు. ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి. స్వయం పాకమన్నా ఇవ్వకపోతే 12 గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి 2 చేతులు 3 మాటలు ఇలా అనాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నేను ఇవాళ ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని 3 మాటలు చెయ్యి ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు. దుర్మార్గుడు, నేను జన్మనిచ్చాను, అమావాస్య 12 అయింది, అయినా సరే నాకేం చేయడం. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటుంటారంటే కొంతమంది, మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్ఠగా చేస్తారు పితృదేవత. 12 అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తారు. కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి. ఆంధ్రదేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి, కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో మహళయపక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళరు. మహళయపక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు. కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు. అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు. అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణ ఉంటున్నప్పుడు 3 తరాల పేర్లు చెప్పాలి. ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు, ఏమయ్యా 3 తరాల పేర్లు చెప్పు, మీ తాతగారి పేరు ఏమిటంటాడు, తెలియదు. అది చెప్పడానికి ఒక ముసలమ్మ ఉంటుంది, ఆవిడని అడగాలి. మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ. అప్పుడు ఆ తాత పేరు, అప్పుడు తండ్రి పేరు చెప్తాడు. వీడి పేరు ఒకటే, వీడి గుర్తు, తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియనే తెలియదు. అసలు ముత్తాత పేరు చెప్పేవాడే లేదు. అసలు నాయనమ్మ పేరు అవి తెలుసున్న వాళ్ళు, తాతమ్మ పేరు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు లేనే లేదు. అసలు తల్లిదండ్రులతోటి అనుబంధమే లేదు. వాడు పుడుతూనే హాస్టల్కి పోతాడు, తర్వాత అమెరికా పోతాడు, అక్కడ చదువుకుంటాడు, రష్యాలో ఉద్యోగం చేస్తాడు, లండన్లో రిటైర్ అవుతాడు, ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు. ఈలోగా జన్మనిచ్చిన తండ్రి ఎప్పుడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆగిపోయిన పుణ్యానికి వాడిని ఐస్ పెట్టులో పెట్టి 48 గంటలు పీనుగు నానిపోయి గడ్డ కట్టేసి ముట్టుకుంటే జారిపోయేట్టు అయిపోయాక వాడు వస్తాడు. వాడిని కన్న పుణ్యం ఏమిటో తెలుసా అండి? కొడుకు అడగాలి అగ్నిహోత్రుణ్ణి, ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తాడు, మా నాన్న బతికున్నంత కాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు, మా నాన్నని కాల్చక అలా చేసి ఇబ్బంది పెట్టకయా, మా నాన్నని భగ్గుమన కాల్చి నీలో హవిస్సు వేస్తే దేవతలకు ఎలా తీసుకెళ్ళావో అలా మా నాన్న శరీరముతో ఉన్న నాళ్ళు నిన్ను గౌరవించాడు, మా నాన్న శరీరాన్ని హవిస్సుగా దేవతలకి తీసుకెళ్ళాడు అని ప్రార్థన చెయ్యాలి. కానీ ఇవాళ కొడుకు చేసిన దురాగతానికి తండ్రులు ఏమవుతున్నారు? 48 గంటల పైచిలుకు పాచి పీనుగు ఐస్ మీద పడుకుని ఉంటుంది. లోపలికి మంచిలిపోయి ప్రేతం బిగిసిపోయి బయటికి తీసినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుంటే మంచు ముద్ద అయిపోయి ఉంటుంది. తలకట్టు భాగం పట్టుకుంటే కింద ఐసే, అసలే చల్లబడిపోయింది, దాని మీద ఐస్. గాలాడని గాజు పెట్టెలో 48 గంటలు పడుకుని ఉంటాడు ఆ కొడుకు కోసం చూస్తూ. వాడికి నీటి చుక్క పోసిన వాడు ఉండడు, అప్పుడు వస్తాడు. దీన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి వెలిగిస్తే ఎంత పొగొస్తుందో అందులోంచి. అది కావదో పట్ట. కొడుకుని కన్నందుకు తండ్రి పొందినటువంటి బహుమానం అది. తండ్రి చచ్చిపోయే వేళటికి పక్కన కూడా కొడుకుంటున్నటువంటి దైన్య స్థితికి దిగజారిపోయింది వాళ్ళ ప్రపంచం. కారణం ఏమంటే యుగలక్షణం అలా ఉంటుందమ్మా. తండ్రికి కొడుకు మీద ఆశ లేదు, కొడుక్కి తండ్రి మీద కర్తవ్యం లేదు. మా అబ్బాయి అమెరికాలోనే ఉండాలి, లక్షలు తేవాలి, తండ్రికి సంతోషం. నాన్నగారు పెద్దవాడైపోయాడు, నాన్నగారికి నేను కాళ్ళు పట్టింది ఎప్పుడు, నాన్నగారికి కూరలు తెచ్చి, నాన్నగారండి మీకు దోసకాయ పప్పు ఇష్టం, దోసకాయలు తెచ్చాను నాన్నగారండి, అమ్మ దోసకాయ పప్పు అయ్యమ్మ ఇవాళ నాన్నగారు తింటారని కొడుకు అన్ననాడు తండ్రికి గజారోహణం చేయించినట్టు. అన్న కొడుకేడి 70 ఏళ్ళు వచ్చినా వీడి సంచి, వీడి సైకిలు, వీడి కూరలు వీడివే. తెచ్చినవాడా వండి పెట్టినవాడా ఎవడున్నాడు కనుక. కాబట్టి నేను ఎంత తల కొట్టుకుంటే ఏం ప్రయోజనం. కాబట్టి దేవతలకు, పితృదేవతలకు, నీకు నాకు ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? నేను చెప్తున్నాను అనుకోకండి, కోటేశ్వరారు చెప్పట్లేదు, భాగవతంలో చెప్పారు, వ్యాసుడు చెప్పాడు, పోతన గారు చెప్పారు. ధర్మదేవతతో భూమాత మాట్లాడుతోంది. చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడదనుగాక. నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను. అలా ప్రవర్తిస్తే
తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు. అంటే వాళ్ళు చేసే పనదే. అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, వాడికి ఏం ఉండదు, కట్టకేం ఇబ్బంది రాదు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇబ్బంది వస్తుంది, కొడుకులు పుట్టారు. పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు, ఇవ్వమా కొడుకులను అడుగుతాడు. వాడు ఏం చేశాడని ఇవ్వడం, వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏమి ఉండవు, ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు. కొడుకుల్ని ఇవ్వరిక, కర్మ సంతానం ఉండదు. అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది. అల్లుడి గోత్రం వేరు, అల్లుడు ఈ సింహాసనాన్ని తీసుకోడు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని, ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంది. ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల యొక్క అనుగ్రహము దేనికి కలుగుతుంది? శ్రాద్ధ కర్మ చేత. శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది. శ్రద్ధతో చేయున్నది అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది. ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి? ఎందుకు పెట్టాలండి అంటే, నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు, పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్కి డబ్బు ఇచ్చి మనీ ఆర్డర్ కట్టావు. మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా, నీ కొడుక్కి వాడి పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి. ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే, వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతల ఆకలి తీరదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్న విధానంలోనే ఇది ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఎందు ఉండదు. కాబట్టి సాశ్రద్ధ కటితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రమునందు గురువాక్యమునందు నమ్మకముండి శ్రద్ధతో చేయుట. పితృకార్యం చేస్తే సంతోషిస్తారని మీరు అనుకోకండి. శ్రాద్ధం పెడితే, శ్రాద్ధం పెట్టినప్పుడు విధి ఉంది, అలా చెయ్యాలి. ముందు రోజు స్నానం చెయ్యాలి, తలస్నానం. పితృదేవతల కొరకు స్నానం చేస్తే, రేపు మా నాన్నగారి తద్దినం అంటే నేను ఇవాళ తలస్నానం చేశాను అనుకోండి, ఇక నేను ఎవరికి ఆశీర్వచనం చేయకూడదు, విశేషమైన దేవతారాధన చేయకూడదు, దేవాలయాల్లోకి వెళ్ళకూడదు. మా నాన్నగారి గురించి స్మరిస్తూ ఉండాలి. మహానుభావుడు మా నాన్నగారు ఎంతటి పరమభక్తుడు, షట్కాల శివపూజా దురంధరుడు, ఎంతటి సంగీత విద్వాంసుడు, ఎంతటి జ్యోతిష ప్రకాండుడు. మహానుభావుడు పరమభక్తితో దూర్జటిలా శంకర శతకాన్ని రచించుకుని పద్యాలు రాశారు అని ఆ పుస్తకం చదువుకుని మా నాన్నగారి యొక్క గుణములను వర్ణించాలి. అంతేకాని ఆయనలో దోషమున్న మాట్లాడకూడదు. తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుని సంతోషించి మరునాడు శ్రాద్ధకర్మ చేసేటప్పుడు తన కొరకు అని తెచ్చుకున్నవేవీ ఇక తాను వండకూడదు. కేజీ బెండకాయలు తీసుకొచ్చి 4 పులుసులో వేసుకోదా, మిగిలినవి వండి పితృదేవతలకు పెడితే వాళ్ళు ఏ తీసుకోరు. వారి కొరకనే తేవాలంతే. తెచ్చినవన్నీ వారి కొరకే. పితృదేవత శ్రాద్ధం కొరకు తెచ్చుకున్నాను అంటారు, తీసుకురావాలి. తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు భార్య పచనం చెయ్యాలి. ఇంటి కోడలు 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 అని తండ్రి పరితపించిపోతాడు. కోడలది కొడుకు కన్నా శక్తివంతమైన స్థానం. ఎందుచేతనంటే ఆ తిథి వచ్చినా కోడలు ఇంట్లోకి రాకుండా అశౌచం ఏదైనా ఉందనుకోండి, రాడు పితృదేవత. నా కోడలు ఇంట్లోకి రాకూడదు, నేను రానంటాడు. ఆమెకి స్నానం అయిన తర్వాత వస్తారు పితృదేవతలు. తద్దినం వాయిదా పడిపోతుంది. ఆమెకి శౌచం వచ్చిన రోజున తద్దినం పెడతారు. అంటే కోడలి స్థానం ఎంత గొప్పదో. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు అత్యంత పరాకుగా చూసుకునేది ఏదంటే ఆ కుటుంబానికి శాస్త్రంలో ఉన్న నమ్మకం. లేకపోతే నశించిపోతావు, రేపు పొద్దున నీకు దీపం కూడా పెట్టదు. మళ్ళీ ప్రవచనాంతర్గతంగా నేను ప్రతిపాదించదలుచుకున్నటువంటి విషయాన్ని గురించి తప్ప మళ్ళీ ఇంకొక విషయం గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు. అందుకని నేను ప్రారంభంలో 1-2-3 విషయాలు మీతో పంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ సమయాన్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడికి రాగానే నాకు జ్ఞాపకానికి వచ్చేటటువంటి వ్యక్తి సుబ్బారావు గారు. వారి ఇంటి పేరు తిరుమల శెట్టి అయినా వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవ చేత కొవ్వాడ వారి ఇంటి పేరు అయిపోయింది. కొవ్వాడ సుబ్బారావు గారు అని. ఆఖరికి నా సెల్ ఫోన్లో ఆయన పేరు, ఆయన నెంబరు ఇప్పటికీ కొవ్వాడ సుబ్బారావు గారనే ఉంటుంది. ఆ తర్వాత నేను అనేక మాటలు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఆ నెంబర్ మారుద్దాం అనుకుని నాకు చెయ్యి రాలేదు అది డిలీట్ చేయడానికి. అలాగే వదిలిపెట్టేశాను. దాని పేరు ముందు కూడా నేను ఏమీ లేట్ అని కానీ ఏమీ కలపలేదు. ఈ మధ్యనే ఫోన్ చేసినప్పుడు, బాబా అసలు ఈ నెంబర్కి చేస్తున్నాను, నీ పేరు ఏంటి అని అడిగాను. అడిగితే నా పేరు సూర్యనారాయణ అండి అని వాళ్ళ అబ్బాయి చాలా మంచి మాట ఒకటి అన్నాడు.
వద్దండి మా నాన్నగారి పేరు తీసేయకండి, మా నాన్నగారి పేరే ఉంచుకోండి మీ సెల్లో అన్నాడు. నాకు ఇప్పటికీ సెల్లో కొవ్వాడ సుబ్బారావు గారు అని ఉంటుంది ఆయన పేరు. ఆయనతో నాకున్న అనుబంధం పరమ పవిత్రమైంది, చాలా గొప్పది. బహుశా నా దగ్గర అంత అభిమానం సంపాదించుకున్నటువంటి బహుకొద్ది మందిలో సుబ్బారావు గారు ఒకరు. ఎన్నో సభలకు వెళ్ళాను నా జీవితంలో, కానీ అందరితోటి నేను అంత అనుబంధాన్ని పెంచుకోలేదు. వెళ్ళాను, నా కర్తవ్యంగా చెప్పాను, వచ్చేసాను అంతే. కొంతమందిని అయితే నేను ఇప్పుడు గుర్తు కూడా పట్టలేను. నేను ఎక్కడికి వెళ్ళి ప్రవచనాలు చేసి వచ్చానో వాళ్ళు నాకు కనపడితే నేను వీళ్ళ దగ్గర ఆతిథ్యం తీసుకున్నాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రవచనం చేశాను అని జ్ఞాపకంలో కూడా లేదు. ఒకటా రెండా ఇన్ని సభలకు వెళ్ళాను ఇప్పటికి. కానీ సుబ్బారావు గారితో ఏర్పడిపోయినటువంటి అనుబంధం మాత్రం అంత గొప్పది. ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదట కారు దిగుతుంటే ఎందుకో చాలా చిన్నపోతుంది నాకు మనస్సు. అయ్యో ఆయన కనపడరే అని. ఆ విగ్రహం చూస్తే మరీ కడుపులో వెలితిగా అనిపిస్తుంది. ఇలా నేను ఎప్పుడు అనుకోలేదు, ఈయన విగ్రహానికి దండ వేయవలసి వచ్చింది, ఇన్నిలా చూడవలసి వచ్చింది అని చాలా బాధగా ఉంటుంది. నేను పరమ సత్యం చెప్తున్నాను. ఒకప్పుడు అసలు నేను ఇంక ఈ ప్రాంగణంలోకి రాలేను అనుకున్నాను. ఇంకా నేను రాలేను, బహుశా నా మనస్సు అంగీకరించదని నేను ఇక రాలేను అని చెప్పేసానేమో కూడా నాకు అనుమానం. కానీ నాతో ఆయన అంతేవాసులు ఒక మాట అన్నారు, మీకు అంత అనుబంధం ఉంది కదా, మరి గురువు గారు ఎంత కష్టపడి ఇదంతా నిర్మాణం చేశారు, మీరు రాకపోతే సంతోషిస్తారా? మీరు వచ్చి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని 4 మాటలు ఏమైనా చెప్పి వెళితే మా గురువు గారు సంతోషిస్తారా అని నాకు నిజమే అనిపించింది. నేను వస్తే అంత మురిసిపోయేవారు కదా ఆయన, నేను రాకుండా ఉండడం ఏం భావ్యం, కాబట్టి వెళదామనిపించింది. అందుకని తప్పకుండా వస్తానన్నాడు. ఏమంటూ ఆ పాండురంగ మహాత్యం చెప్పాలనుకున్నాను, కానప్పుడు ఇంకా తర్వాత ఇక నా జన్మలో ఎక్కడ పాండురంగ మహాత్యం చెప్తానని మాట ఇవ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఆ పుస్తకం ఇప్పటికీ ఎప్పుడైనా ముట్టుకుంటే నాకు సుబ్బారావు గుర్తొస్తాడు. ఎప్పుడైనా ఉపన్యాసంలో ఎక్కడో ఉదాహరిస్తానేమో, కానీ అసలు పాండురంగ మహాత్యం నుంచి నేను పద్యం కూడా చెప్పను. అందుకే నాకు పాండురంగ మహాత్యం తలుచుకుంటే వెంటనే సుబ్బారావు గుర్తొస్తారు. ఒకప్పుడు ఇది చెప్పి ఆయన ఎంతో సంతోషించి యాత్ర చేస్తారు, పండరీపురం పెడతారు, పాపం ఇన్ని ప్రణాళికలు చెప్పారు ఆ రోజుల్లో. నాకు అటువంటి వ్యక్తిని స్మరించకుండా నేను ప్రవచనం ప్రారంభం చేయడం నాకు సాధ్యం అయ్యే విషయం కాదు. అందుకని వారిని ఒక్కసారి స్మరించి, వారు కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రాంగణం ఇది ఎంత పవిత్రంగానో ఆయన ప్రతి నెత్తుటి బొట్టు వినియోగించారు. ఇప్పుడు కారులో వస్తుంటే ధర్మరాజు గారు నాకు జ్ఞాపకం చేస్తున్నారు, ఒకప్పుడు నేను ఆయన్ని హెచ్చరించాను కూడా, ఇలా మీరు ఇళ్ళకి వెళ్ళి పారాయణ చెయ్యొద్దు, మీ ఆరోగ్యం పాడైపోతుంది, నా మాట వినండి, ఎక్కడో ఒక చోటే పెట్టుకోండి పారాయణ అంటే, ఆయనే మరి నా మీద ఉన్న ప్రేమ చేతనం అభిమానం చేతనం ఆ రోజుల్లో మన్నించి ఇక్కడే పారాయణలు కొనసాగించారట కూడా. ధర్మరాజు గారు ఇప్పుడు కారులో చెప్తుంటే నాకు ఆ స్మృతులన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. అంత ప్రేమైకమూర్తి. అన్నింటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, బహుశా నా జీవితంలో నాకు అలాంటి కానుకలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓ చంటి పిల్లాడికి ఇచ్చినట్టు ఆయన నా దగ్గరికి వస్తే ఓ కోకోకోలా సీసా ఇచ్చేవారు. నేను కోకోకోలా తాగుతానా? నేను తాగను. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, నాకు అవి పెద్ద ఇష్టం ఉండవు. 2, నాకు షుగర్ ఉంది. 2 కారణాల చేత నేను తాగను. అయినా ఆయనకి ఏమిటో ప్రేమ. ఆ కోకోకోలా సీసా ఒకటి, పెన్నులు, ఇలాగా చిన్నపిల్లలకి తెచ్చినట్టు ఎంత ప్రేమగా తెచ్చేవారో. నేను కూడా ఏమిటో మరి సుబ్బారావు తెచ్చారని అంత ప్రేమగానూ వాటిని దాచి వాడేవాడిని. ఆఖరికి ఎవరికి ఇచ్చేవాడిని కాదు. మా అమ్మాయి ఎవరో ఇస్తే నువ్వు తాగలేని దానికి ఇస్తుండేవాడిని ఆ కూల్ డ్రింక్. అదో గొప్ప అనుబంధం జీవితంలో నాకు. సుబ్బారావు గారితో ఉన్న అనుబంధం పరమ మధురాతి మధురమైనటువంటి అనుబంధం. ఆయన ఏ లోకంలో ఉన్నా పరమ సంతోషం పొందాలని, మళ్ళీ కోటేశ్వరరావు వచ్చారు ఇక్కడ ప్రవచనం చేస్తున్నారని ఆయన ఇవాళ ఎంతో ఆనందాన్ని పొందుతారు, తప్పకుండా సంతోషిస్తారు అనడంలో నాకు ఏ విధమైనటువంటి సందేహం లేదు. వారిని ఒక్కసారి స్మరించకుండా ప్రవచనం చేయడం సాధ్యం కాక, ఒక్కసారి వారిని స్మరిద్దామని ముందు నేను ఒక 5 నిమిషాలు సమయం తీసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని తరువాత ప్రజలకి అందచేయడం కోసమని ఈటీవీ వారు దీన్ని రికార్డ్ చేసుకుంటున్నారు.
అందుచేత మీరు మధ్యలో లేచి ఎవరైనా అటు ఇటు తిరిగితే అది మళ్ళీ ఎడిట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంటుంది, తలకాయలు అవి పడితే కెమెరాలో. అందుకని మీరు కొద్దిగా సహకరించి ప్రవచనం జరుగుతూ ఉండగా మధ్యలో లేచి తిరిగే ప్రయత్నం దయచేసి చేయవద్దు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. జంతూనాం నరజన్మ దుర్లభం. అన్ని జన్మలలోకి చాలా చాలా కష్టసాధ్యమైనటువంటి జన్మ, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత పొందబడేటటువంటి జన్మ. ఏ జన్మ పొందిన తరువాత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని స్థితిని పొందడానికి అవకాశం ఉంటుందో అటువంటి జన్మ నరజన్మ. అటువంటి నరజన్మని పొంది ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాడైపోతామేమో అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈశ్వరుడు గురువుగా అనేక అవతారాలు తీసుకున్నాడు. మనకి సనాతన ధర్మంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే భగవంతుడు కేవలం భగవంతుడిగానే అవతారాలుగా రావడం కాదు, భగవంతుడు గురువుగా అవతారం తీసుకున్నాడు. మీరు భగవన్మూర్తుల యందు ఎవరిని తీసుకోండి, ఈ సిద్ధాంతం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు బ్రహ్మగారిని తీసుకున్నారనుకోండి, సృష్టికర్త, ఆయన అద్వైత గురు పరంపరలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. అందుకే నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని. నారాయణం పద్మభువం, నారాయణమూర్తి తర్వాత పద్మభువుడైనటువంటి బ్రహ్మగారు గురు పరంపరలోకి వచ్చారు. విష్ణువు సరే, నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. నారాయణుడు గురు పరంపరలో అసలు మొట్టమొదటివాడు. అద్వైత గురు పరంపర చెప్పినప్పుడు ప్రారంభ స్థానం ఎక్కడ చెప్తాము అంటే నారాయణం పద్మభువం, శ్రీమన్నారాయణుడిని మొదట చెప్తారు. ఆ నారాయణుడు కృష్ణావతారంలో మళ్ళీ పరిపూర్ణావతారంలో జగద్గురు, కృష్ణం వందే జగద్గురుం. శివుడు సదాశివ సమారంభాం, సదాశివుడుగా గురుస్వరూపం. ఆయనే దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని శంకరుడు గురుస్వరూపంగా దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్య చేశాడు. ఆ శంకరుడి నమ కపర్దిని చవ్యుక్త కేశాయ చ అని పెద్ద జటాజూటంతో ఉంటే శంకరుడిగా ఉన్నాడు.
బోడిగుండుతో వస్తే శంకర భగవత్పాదులుగా వచ్చి ఆశ్రమ నియమాన్ని పాటించి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాన్ని, దాని యొక్క వైభవాన్ని, దాని ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశాడు. అందుకే పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చాడు. అలాగే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుల వారిగా అవతార స్వీకారం చేసి జగద్గురు స్థానంలో దత్తాత్రేయుల వారిగా నిలబడ్డాడు. సరే, పరదేవత ఎప్పుడూ గురుస్వరూపం. అందుకే ఆవిడ యొక్క నామాలు చెప్పేటప్పుడు గురుమండల రూపిణి అంటారు. సమస్త గురువుల యొక్క రూపం ఎవరు అంటే అమ్మవారే. అందుకని ఆవిడ గురుమండల రూపిణి. ఇప్పుడు సనాతన ధర్మమునందుండేటటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుడు ఒకడు, గురువు ఒకడు కాడు. ప్రారంభంలో భగవంతుడే గురువుగా వచ్చాడు. గురువుగా వచ్చి, అరే నేను వీళ్ళకి నరజన్మనిచ్చాను, కానీ వీళ్ళు ఈ నరజన్మ సక్రమంగా వినియోగించుకోగలరో వినియోగించుకోలేరో, కాబట్టి నేనే వీళ్ళకి ఈ నరజన్మ యొక్క ప్రశస్తిని తెలియచేసి వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో బోధ చేస్తాను అని వచ్చాడు ఆయన. అనేక పర్యాయములు వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రమాణాన్ని అందిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడిగా వస్తే భగవద్గీతను అందించాడు మనకి. అలాగే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు అనుకోండి, ఆయన మౌనమే పెద్ద వ్యాఖ్య. ఆ దక్షిణామూర్తి స్తోత్రం శంకర భగవత్పాదులు చేసింది, అదే ఒక పెద్ద వ్యాఖ్య. ఒక్కొక్క రూపంలో వచ్చినప్పుడు లోకానికి తత్వబోధ చేస్తూ వెళ్ళాడు. ఎందుకంటే మనుష్య జన్మలో అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏది అంటే అసలు ఆ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని పండించుకోవడం. ఆ పండించుకోవడం ఎలాగో చెప్పవలసిన వాడెవరు అంటే గురువు. ఆ గురువుగా ఆయన అనేక మార్లు వచ్చాడు. అది దేశకాలములను బట్టి ఎప్పుడు ఎలా వస్తే, ఏ రూపంతో వస్తే లోకానికి తాను అటువంటి తత్వాన్ని అందించడానికి అవకాశం ఉంటుందో అటువంటి రూపాన్ని పొందాడు. గురువు ఏ రూపంలో ఉండనివ్వండి, పైన ఉండేటటువంటి వేషంతో సంబంధం ఉండదు. అది లోపల జ్యోతిస్వరూపం. అందుకే ఆ గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు. పైకి మనం ఎలా శరీరంతో ఉంటామో అలా పాంచభౌతికమైన శరీరంతో ఉన్నట్లు కనపడతాడు గురువు. కానీ అది రగిలిపోతున్న జ్ఞానాగ్ని, అది ఒక జ్యోతిస్వరూపం. జ్ఞానాగ్నియే రూపు దాల్చి భూమి మీద నడిస్తే గురుస్వరూపంగా నడుస్తాడు. అటువంటి గురువు పరమకారుణికుడై ఉంటాడు. అపారమైనటువంటి దయ. అయ్యో వీళ్ళు ఇలా పాడైపోతున్నారే అని చూస్తూ ఊరుకోడైన మనం బాగుపడడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి తెలియచేస్తాడు. అందుకే గురువు యొక్క ప్రధాన లక్ష్యం ఏమి అంటే గురువు మనం తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి అనేక మంది గురువులలో లోకానికి దార్శనికులై లోకాన్ని నడిపించడానికి వచ్చినటువంటి మహాపురుషులలో ఒకరు సాయిబాబా గారు. అందుకే సాయిబాబా గారు నరజన్మ ప్రశస్తిని, నరజన్మలో నరుడు పొందవలసినటువంటి వైభవాన్ని అనేక చోట్ల చిన్న చిన్న విషయాలుగా అద్భుతంగా ఆవిష్కరించారు. రామకృష్ణ పరమహంస చిన్న చిన్న కథల రూపంలో తత్వావిష్కరణ ఎంత అద్భుతంగా చేస్తారో సాయిబాబా గారు కూడా అలాగే ప్రజలకి మార్గదర్శనం చేయించారు. యోగి పుంగవుడై రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని నిలబడి ఆయన లోకానికంతటికీ కూడా అనుసరించవలసినటువంటి మార్గాన్ని నేర్పారు. అందులో ఆయన అవతారానికి ప్రధానమైనటువంటి సిద్ధాంతములుగా రెండు చెప్పబడతాయి. ఒకటి శ్రద్ధ, రెండవది సహనము. అందుకే సాధారణంగా ఎప్పుడు ఎక్కడ మీరు సాయిబాబా గారి మూర్తిని చూసినా ఆయనకి ఇరువైపులా ఈ రెండు వ్రాయబడి ఉంటాయి, శ్రద్ధ సహనము. ఒక్కొక్కరు ఒక్కొక్క సందేశాత్మకమైన జీవితంతో ఉంటారు. శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి, వారిది అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధం చేశారు. తత్వమసి మహావాక్యం, జీవబ్రహ్మైక్యత గురించి శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తూ ఉండేవారు. సాయిబాబా గారి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రధాన సిద్ధాంతం ఏమి అంటే శ్రద్ధ సహనము.
ఈ శ్రద్ధ అనేటటువంటి మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుచేత అంటే ఆయన ఆర్తి, ఆయన తాపత్రయం, ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం, ఆయన లోకానికి చెయ్యాలనుకున్నటువంటి మార్గదర్శనాన్ని అంతటినీ కూడా మొట్టమొదట ఆయన ఈ 2 అక్షరాల్లోకి దిగారు. శ్రద్ధ. శ్రద్ధ అన్న మాట కొంచెం ఎందుకు అవసరమైందో అసలు పరిశీలించాలి. శ్రద్ధగా ఉండాలండి అంటూ ఉంటాం. శ్రద్ధ అవసరం ఎందుకు వచ్చింది మనుష్యుడికి? ఈ శ్రద్ధ మిగిలిన ప్రాణులకి ప్రతిపాదింపబడదు. శ్రద్ధగా మేత వేసిందా లేదా, శ్రద్ధగా కుడికి తాగిందా లేదా, శ్రద్ధగా పొలం దున్నిందా లేదా అని ఎద్దును అడగరు. శ్రద్ధగా దూడను చూసుకుంటోందా అని ఆవును అడగరు. శ్రద్ధగా ఇల్లు కాపాడుతోందా అండి అని కుక్క విషయంలో అన్వయం చేయరు. శ్రద్ధగా ఉన్నాడా మనిషికి అన్వయం చేస్తారు. అసలు ఈ శ్రద్ధ అన్న మాట ఎందుకు రావలసి వచ్చింది అంటే మనిషి యొక్క ప్రవర్తనని బట్టి, మనిషికి సహజంగా ఉండేటటువంటి నడవడిని బట్టి, నేను సహజంగా అన్నమాట వాడుతున్నాను, సహజంగా మనిషికి ఉండేటటువంటి నడవడిని బట్టి, ఆయనకి కలిగేటటువంటి మనసులోని సంకల్పములను బట్టి ప్రియో మార్గమునందు నడుస్తాడు అని వేదాంతం నిర్ధారణ చేసింది. ప్రియో మార్గము, శ్రేయో మార్గము అని 2 మార్గాలు ఉంటాయి. ప్రియో మార్గం ఏ బోధ చెయ్యక్కర్లేదు, మీరు తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఏ పాఠం చెప్పక్కర్లేదు, ఏ గురువు గారు వచ్చి మీతో మాట్లాడక్కర్లేదు. తనంత తానుగా అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ప్రారంభంలో ఎవ్వరికైనా సరే, ఎవరో మహాత్ముల గురించి నేను చెప్పలేను కానీ సాధారణంగా నాబోటి వాడి విషయంలో అన్వయం ఏమిటి అంటే ప్రియో మార్గమునందే వెళ్ళిపోతాయి మనస్సు మొదలైనవి. ప్రియో మార్గము అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రియస్సు అంటే ప్రియం అన్న మాటలోంచి ప్రియస్సు అన్న మాట వస్తుంది. ప్రియం అంటే ఇష్టపడుట. ఏది ఇష్టపడుతుంది? కాళ్ళు ఇష్టపడ్డాయండి, నా చేతులు ఇష్టపడ్డాయండి, నా ముక్కు ఇష్టపడిందండి, లేకపోతే నా కడుపు ఇష్టపడిందండి అన్న మాట ఉండదు. ఇష్టపడేది ఏది? మనస్సు. మనసుకి ఇష్టము అయిష్టము అని 2 ఉంటాయి. ఏది మనసుకు ఇష్టమో దానిని ప్రియం అని పిలుస్తారు. ఒకరికి ప్రియమైనది వేరొకరికి ప్రియమైనది కావాలి అని లోకంలో సిద్ధాంతం లేదు. ఒక్కొక్కరికి రాత్రి ప్రియం, అందుకే వాళ్ళు నిశాచరులు అయ్యారు. రాక్షసులు రాత్రి వేళ తిరుగుతారు. ఒక్కొక్కరు సత్వగుణ సంపన్నులై ఉంటారు, వాళ్ళకి పగటి వేళ ప్రియం. ఒకడికి సాత్వికమైన ఆహారం ప్రియం, ఒకడికి రజోగుణ సంబంధమైన ఆహారం ప్రియం, ఒకడికి తీపి పదార్థం ప్రియం, ఒకడికి పుల్లగా ఉంటే ప్రియం. ప్రియం అందరికీ ఒక్కలా ఉండదు. ఒకరికి ప్రీతికరమైనది, ఒకరికి ప్రియమైనది, వేరొకరికి అప్రియమైనదై ఉంటుంది లోకంలో. కానీ మీరు చూడండి, సాధారణంగా లోపల నుంచి వచ్చేటటువంటి ఆలోచన మనస్సు ఎప్పుడు ఏం చేస్తుందంటే తనకి సంతోషంగా ఏం చేస్తే ఉంటుందో అది ప్రతిపాదిస్తూ ఉంటుంది.